ప్రభాస్ గారితో సినిమా తీయడం అంటే వాళ్ళకి లక్కీ ఛాన్సే. ఆ లక్కీ ఛాన్స్‌ని మారుతి గారు కొట్టేశారు. అయితే ప్రభాస్ గారు చాలా నమ్మకంతో, భరోసాతో మారుతికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఛాన్స్‌ను లక్కీ ఛాన్స్‌గా మార్చుకున్నాడా? లేదా ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడా? ప్రభాస్ గారు ఉంచిన నమ్మకానికి వమ్ము చేయలేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. రివ్యూలోకి వెళ్లే ముందు మా ఎఫర్ట్స్ నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే 'రాజా సాబ్' ఏంది సాబ్ ఇది? ప్రభాస్ గారు, మారుతి గారు చెప్పినట్టు చివరి 40 నిమిషాల పైన ఎలా ఉంటుందా అనే కుతూహలంతో ముందు సినిమా బాగా లేకపోయినా ఓపికతో చూసా. చివర్లో అయినా సినిమా బాగుంటుందేమోనని. బట్ ఆ 40 నిమిషాలు కూడా అంత బాగాలేదు. మారుతికి వచ్చిన లక్కీ ఛాన్స్‌ను వేస్ట్ చేసుకున్నారు. ప్రభాస్ లాంటి కటౌట్‌ని ఎలా వాడుకోవాలో మారుతి గారికి తెలియలేదనుకుంటా. నేను మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యా. నాలాగా ప్రభాస్ గారి సినిమాలంటే ఇష్టపడే వారికి, వారి అభిమానులకు కూడా ఈ సినిమా డిసప్పాయింట్‌మెంట్ చేసిందనుకుంటా. అసలు ఈ ప్రాజెక్ట్‌ని ప్రభాస్ గారు ఎట్లా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. నిర్మాతకు డబ్బులు బొక్కనేలా ఉంది. సరే, ముందు కథలోకి వెళ్తే గంగమ్మ అలియాస్ జెరీనా వహాబ్ అల్జీమర్స్‌లో బాధపడుతూ తన మనవడు రాజాసాబ్ అలియాస్ ప్రభాస్ గారితో ఉంటుంది. ఆమె తన భర్త కనకరాజు అలియాస్ సంజయ్ దత్ ఒక రాజు అని, అతను ఒక దొంగని పట్టుకోవడానికి బయలుదేరాడని, ఇంతవరకు తిరిగి రాలేదని, అతన్ని కనుక్కోవడానికి ఆమె తాపత్రయపడుతూ ఉంటుంది. దీనిలో భాగంగానే రాజాసాబ్ హైదరాబాద్‌లో కనకరాజు కనపడ్డాడని హైదరాబాద్‌కి వెళ్ళడం, అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లి ఒక బంగ్లాలో ఇరుక్కోవడం. ఆ బంగ్లా ఎవరిది? ఆ కనకరాజు ఎవరు? కనకరాజుకు ఏం శక్తులున్నాయి? కనకరాజును, రాజాసాబ్‌కు మధ్య సంఘర్షణ ఏమిటి అనేది సినిమా కథ. సినిమాలో నాకు నచ్చిన కొన్ని పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అవి ఏంటో చెప్తా. ప్రభాస్ గారి యొక్క యాక్టింగ్ కాస్త కొత్త వేరియేషన్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వాళ్ళ బామ్మతో సీన్స్‌లో ఎమోషనల్‌గా బాగా యాక్టింగ్ చేశారు. విలన్‌గా సంజయ్ దత్ గారి యాక్టింగ్ ఇంప్రెసివ్‌గా ఉంది. జెరీనా వహాబ్ యాక్టింగ్ కూడా బాగా ఉంది. శ్మశానం సీన్ నుంచి చర్చ్ సీన్‌లోకి మార్చే ఫ్రేమ్ ఒకటుంది. అది మాత్రం నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది. ఆ తర్వాత ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు మారుతి ట్రేడ్‌మార్క్ కామెడీతో నవ్వుకుంటాం. ఇంటర్వెల్ ఫేస్ ఆఫ్ సీన్ జస్ట్ ఓకే. ఆ తర్వాత క్లైమాక్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్‌తో కాస్త ఎంగేజ్ చేశారు. కొన్ని ఫ్యాన్స్ మూమెంట్స్ సీన్స్ జస్ట్ ఓకే అనిపించాయి. ఇంకా అంతే. ఏదో ఊహించుకొని థియేటర్‌లోకి వెళ్తే చాలా నిరాశతో బయటికి వచ్చాము. ఇక సినిమాలో మైనస్ పాయింట్ల విషయాలకొస్తే చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ పాయింట్ చెప్తాను. ముందుగా ప్రభాస్ గారి యొక్క హెయిర్ స్టైల్, మేకప్ బాగాలేదు. ఆ తర్వాత మారుతి గారి స్టోరీ బాగాలేదు. రైటింగ్ బాగాలేదు. స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రమే ఉంది. టెక్నికల్‌గా కూడా సినిమా బాగాలేదు. సగం సినిమా ఆ బంగ్లాలో, సగం సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. సరే, లాజిక్ అయినా లేదు. మ్యాజిక్ అన్నా ఉందంటే మ్యాజిక్ కూడా లేదు. సినిమా డల్‌గా ఎళ్తా ఉంటది. దీనికి తోడు మళ్ళీ మధ్యలో అవసరం లేని చోట పాటలు పెట్టడం వల్ల సినిమా మీద ఫీల్ ఫస్ట్‌గా దొబ్బింది. కొన్ని ఫైట్‌లను అనవసరంగా ఇరికించి పెట్టారు. ఈ హీరోయిన్స్‌తో ట్రాక్ సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. వాళ్ళకు మంచి క్యారెక్టర్స్ లేవు. ఏదో పాటల కోసం పెట్టారు అంతే తప్పనిచ్చి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. సముద్రఖనిని కూడా సరిగా వాడుకోలేదు. సినిమానే సరిగా లేకపోవడం వల్ల పాటలు అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. తమనన్న మ్యూజిక్ కూడా పెద్దగా అనిపించలేదు. బీజీఎం కూడా నాట్ గుడ్ అట్ ఆల్. కనెక్టింగ్ పాయింట్స్ లేవు. కనెక్టింగ్ సీన్స్ లేవు. ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్ ప్లే లేదసలు. సినిమా ఎంగేజింగ్‌గా లేదు. ఓవరాల్‌గా ప్రభాస్ గారి సినిమా ఇలా ఉందంటే చాలా బాధగా ఉంది. ఈ సినిమాకు రేటింగ్ 2.25. ఇది కూడా నేను చాలా బాధగా చెప్తున్నాను.